చాలా మందికి ఇప్పటికే ఉండే క్వెషన్ ఏంటంటే, ఈ ఏఐ రావడం వల్ల నా జాబ్ పోతుందా? ఏఐ ఐటీ జాబ్స్‌ని తినేస్తుందా? కానీ అందులో నిజం ఏమీ లేదు. ఏఐ వల్ల మీ జాబ్స్ ఎప్పటికీ పోవు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఏఐ రావడం వల్ల నా జాబ్ ఎలా మారుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలా కన్సల్టింగ్ కంపెనీస్ ఇప్పటిదాకా క్లయింట్స్‌కి వాళ్ళ వర్క్ ఎలా అమ్మేవాళ్ళంటే, నంబర్ ఆఫ్ అవర్స్ బట్టి, ఎంతమంది పనిచేస్తున్నారు దాన్ని బట్టి బిల్లింగ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పటి నుంచి ఆ బిల్లింగ్ పద్ధతి మారబోతుంది. అది ఎలా మారబోతుంది? అసలు ఏం జరుగుతుందనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. మీరు చివరి వరకు ఉండండి. చివరి వరకు ఉండి ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ నేను ఏం నేర్చుకోవాలి? నా ఐటీ జాబ్‌ని నేను ఎలా సెక్యూర్ చేసుకోవాలి? అనే విషయాన్ని మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఓకేనా? మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళిపోదామా? లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ అసల బిల్లబుల్ హవర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ మీద 10 పీపుల్ వాళ్ళ 40 అవర్స్ వేసుకుంటే ఈచ్ పర్సన్‌కి డిఫరెంట్ డిఫరెంట్ బిల్లింగ్ ఉంటది కాబట్టి కంపెనీస్ ఎలా బిల్ చేసేవంటే క్లయింట్‌కి నంబర్ ఆఫ్ పీపుల్ ఇంటూ నంబర్ ఆఫ్ అవర్స్ ఇంటూ దేర్ అవర్లీ పే అనమాట. అలా బిల్ చేసేది. కానీ ఇప్పుడు అదే పని నలుగురే చేసేయగలిగితే, నలుగురే ఇంకా ఫాస్ట్‌గా ఇంకా ఈజీగా చేయగలిగితే క్లయింట్స్ ఇప్పుడు కంపెనీస్‌ని ఏమడుగుతారంటే, "నేను అంతెందుకు పే చేయాలి? నలుగురే పని చేశారు కదా!" రియటర్స్ నుంచి వచ్చిన ఒక తాజా రిపోర్ట్ ప్రకారం టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఇలా మన టెక్నాలజీ సెక్టార్‌లో ఉన్న కంపెనీస్ అన్నీ ఇప్పుడు బిల్లింగ్ హవర్స్ నుంచి కాంట్రాక్ట్స్‌కి మారుస్తున్నాయన్నమాట. సో, ఆ కాంట్రాక్ట్స్ వచ్చి ఔట్‌కమ్ పద్ధతిలో బిల్ చేయడానికి చూస్తున్నాయి. ఇది ఇదివరకునే స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఏఐ మెయిన్ స్ట్రీమ్ అయినప్పటి నుంచి ఇది డబుల్ అయిందని చెప్తున్నారు. అలాగే పెర్సిస్టెంట్ కంపెనీ సీఈఓ చెప్పిన అనాలిసిస్ ప్రకారం క్లయింట్స్ ఇప్పుడు నా వర్క్‌ని ఇంకా త్వరగా ఎలా చేయగలరు? ఇంకా ఎఫిషియెంట్‌గా ఎలా చేయగలరు? ఇంకా తక్కువ బిల్లింగ్‌తో ఎలా చేయగలరు? అని చెప్పి అడుగుతున్నారనమాట. సో, దాని ఎఫెక్ట్ మన జాబ్ మీద పడకూడదంటే, మనకి ఏఐ మోడల్ గురించి తెలిసుండాలి. ఏఐని ఎలా యూజ్ చేయాలి? ఏఐని స్మార్ట్‌గా ఎలా మన వర్క్ స్ట్రీమ్‌లో, ఫ్లోలో పెట్టుకోవాలి? అదంతా మనం తెలుసుకోవాలనమాట. చాలా ఏళ్ల నుంచి మన ఐటీ సెక్టర్ ఒక పిరమిడ్ ఫ్లోని యూజ్ చేస్తదనమాట. అంటే ఏంటంటే, కింద ఫ్రెషర్స్ ఉంటారు. తర్వాత మిడిల్ లెవెల్ ఇంజినీర్స్, తర్వాత ఎక్స్‌పీరియన్స్‌డ్. వీళ్ళు ఏం చేస్తారంటే, మిడిల్ లెవెల్ ఇంజినీర్స్ ఫ్రెషర్స్‌ని ట్రైన్ చేసి, వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేసుకొని, ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే హై లెవెల్ వాళ్ళతో ఫిక్స్ చేపిచ్చుకొని, అలా డాక్యుమెంటేషన్ కానీ, రకరకాల పద్ధతిలో క్లయింట్‌కి బిల్లింగ్ ఏసేవాళ్ళు. కానీ ఇప్పుడేమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను ఏఐని యూజ్ చేసుకొని ఒక 4-6 మంత్స్‌లో కంప్లీట్ ఈఆర్‌పీ సిస్టమ్‌ని బిల్డ్ చేయగలను. సో, ఆ లెవెల్ ఆఫ్ అడ్వాంటేజ్ ఏఐతో ఉండడం వల్ల క్లయింట్స్ ఏమడుగుతారంటే, అంతమంది నాకవసరం లేదు. నాకు కావాల్సింది కొంతమందే. బట్ ఏఐని యూజ్ చేసుకొని ఎంత త్వరగా నాకు ఇవ్వగలరు అనేది వాళ్ళు బిల్లింగ్‌తో అడుగుతారనమాట. సో, మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిందేంటంటే ఏఐని యూజ్ చేసుకొని మన ఫ్లోని బెటర్‌గా ఎలా చేసుకోవాలి? దానికోసం రకరకాల థింగ్స్ ఉంటాయి. లైక్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని, లేకపోతే ఏఐకి మనం మన టాస్క్‌ని క్లియర్‌గా అర్థం చేసుకునేలా చేసుకోవడానికి చాలా పద్ధతులుంటాయి. అవి నేర్చుకోవాలి. సో, మీ కెరియర్ షిఫ్ట్ ఎప్పుడు కూడా కొత్త ట్రెండ్స్‌తో ఉండాలి కాబట్టి, కొత్త ట్రెండొచ్చి ఏఐ ప్రాంప్ట్ ఇంజినీరింగ్. దాంతో మనం ఎలా మాట్లాడాలి? ఏ టూల్ యూజ్ చేయాలి? ఒక్కొక్క టూల్‌కి ఒక్కొక్క ప్రైస్ ఉంటది. ఇప్పుడు క్లాడ్ కోడ్‌కి చాలా ప్రైస్ ఉంటది. వేరేస్ కంపేర్డ్ టు చైనీస్ టూల్స్ లైక్ జీ కోడ్ గాని, లేకపోతే డీప్‌సీక్ గాని అవి కొంచెం తక్కువ ప్రైస్ ఉంటాయి. సో, ఏ టూల్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అనేది ఆ ప్రైసింగ్ మోడల్ ఏంటనేది మనం క్లియర్‌గా తెలుసుకోవాలనమాట. సో, బేసిక్‌గా ఇప్పటిదాకా కంపెనీస్ ఏం చేసేవంటే, నా దగ్గర 1,00,000 మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. సో, నేను పెద్ద ప్రాజెక్ట్‌ని చాలా ఈజీగా చేయగలను అని చెప్పి బిల్లింగ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అది వీక్ అయిపోతుంది. సో, అది వీక్ అయిపోవడం వల్ల ఫ్రెషర్స్‌కొచ్చిన ఇబ్బంది చాలా ఎక్కువ. టీమ్ సైజ్ తగ్గించడం వల్ల ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్‌ని తీసుకునే అవకాశం ఎక్కువుంటది. రాదర్ దాన్ టేకింగ్ ఏ ఫ్రెషర్. సో, ఫ్రెషర్‌గా ఉన్నవాళ్ళు ఏఐని ఇంకా బాగా అలవాటు చేసుకోవాలి. ఇంకా నేర్చుకోవాలి. సో, ఇప్పుడు రియూటర్స్ ఇచ్చిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఇలాంటి పెద్ద కంపెనీస్ లాస్ట్ క్వార్టర్‌లో 1-2% మాత్రమే గ్రోత్ ఉంటే, అదే సేమ్ మిడిల్ లెవెల్ కంపెనీస్ లైక్ పెర్సిస్టెన్స్, కోఫోర్జ్ అలాంటి కంపెనీస్‌కి 15-20% ఇంక్రీజ్ ఉందంట. అది చాలా హ్యూజ్ జంప్ అనమాట. సో, అది మనం తెలుసుకోవాల్సింది. కానీ ఈ కాంపిటీషన్‌లో ఒక డేంజర్ కూడా ఉంది. అదేంటంటే కంపెనీస్ భారీగా ప్రాఫిట్స్ వచ్చేస్తాయి. ఏఐతో ప్రాజెక్ట్స్ చేయడం ఈజీ అయిపోతుందని ముందుగానే అజంప్ చేసుకొని చాలా హ్యూజ్ బడ్జెట్స్‌ని తగ్గించేసి నేను ఇంతలో చేసేస్తాను, ఇన్ని డేస్‌లో చేసేస్తాను అని ఎగపడడం కూడా జరుగుతుంది. సో, ఆ ప్రామిస్ మీట్ కాకపోతే ఆ మార్జిన్స్‌ని నష్టపోతాయి కంపెనీస్.
టెక్ మహీంద్రా సీఈఓ చెప్పిందేంటంటే కొన్ని కంపెనీస్ పేర్లెందుకులే గానీ లైక్ 5-6 ఇయర్స్‌లోనే 80-90% ప్రొడక్టివిటీ గెయిన్ ఉంటుందని, దాన్ని బేస్ చేసుకొని బిల్లింగ్స్ చేస్తున్నాయని, టెక్ మహీంద్రా లాంటి కంపెనీస్ ఎప్పటికీ అలాంటి రిస్క్ చేయలేవని, అలాంటి ఎకానమికల్లీ వేయబుల్ కాని ప్రాజెక్ట్స్‌ని, కాంట్రాక్ట్స్‌ని సైన్ చేయదని ఇన్ఫోసిస్ సీఈఓ కూడా సేమ్ చెప్పారు. లైక్ ఇన్ఫోసిస్ కూడా ఎకానమికల్లీ వేయబుల్ కాని ప్రాజెక్ట్స్‌ని చాలా త్వరగా మనం ఇచ్చేస్తాము. ఔట్‌కమ్స్ వచ్చేస్తది అని అజంప్షన్స్‌తో కాంట్రాక్ట్స్ తీసుకోలేమని తేల్చి చెప్పేసారనమాట. సో, ఈ ప్రెషర్ అంతా ఇప్పుడు ఎవరి మీద పడుతుంది? బెంచ్ పైనున్న వాళ్ళ మీద, హైరింగ్ మీద, తర్వాత టీమ్ సైజ్ మీద. సో, బేసిక్‌గా ఇప్పుడు ఎవరన్నా ఒక పర్సన్ హైర్ చేసుకోవాలంటే, వాళ్ళకి ఏమొచ్చు అని చూడటం కంటే, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయని చూస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా రెజ్యూమేలో నాకు జావా వచ్చు, డాట్ నెట్ వచ్చు, విండోస్ అడ్మినిస్ట్రేషన్ వచ్చు అలా చెప్పుకుంటే, నాకు వచ్చే జాబ్ ప్రాబబిలిటీ కంటే, నేను ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలని చూస్తాను. లేకపోతే ఈ ఈ సిట్యుయేషన్‌లో నేను ఇలా రియాక్ట్ అవుతాను. ఈ ఏఐ ఏజెంట్ నేను అలా యూజ్ చేయగలను. అలా చెప్పినప్పుడు నాకు ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుందనమాట. లైక్ హైర్ చేసుకోవడానికి. అయితే ప్రాంప్ట్ రాయడం ఒక్కటే కెరియర్ కాదు. ప్రాంప్ట్ రాయడం నేర్చుకోవడం అంత కష్టమైన పనేం కాదు. సో, మనం తెలుసుకోవాల్సిందేంటంటే జడ్జిమెంట్ తెలుసుకోవాలి. లైక్ నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. అదేదో కోడ్ ఇచ్చింది. ఆ కోడ్ కరెక్టా కాదా? పైథాన్ యూజ్ చేసి ఒక పెద్ద ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నా ఏఐతో. కానీ నాకు పైథానే తెలియకపోతే అది ఏం రాస్తుందో నాకు తెలీదు కదా! సో, నాకు పైథాన్ తెలియాలి. అది ఎలా టెస్ట్ చేసుకోవాలో తెలియాలి. ఆ ఫ్లో అంతా నేను చదువుకొని అర్థం చేసుకోగలగాలి. అప్పుడే నా కెరియర్ ముందుకు వెళ్తుందనమాట. సో, ఫైనల్‌గా నేను చెప్పాలనుకుంటుందేంటంటే, ఏఐ వల్ల మీ జాబ్ రేపే పోదు. దానికి టైం పడుతుంది. కానీ కొత్త పొజిషన్స్ ఓపెన్ అయ్యే అవకాశం చాలా తొందరలోనే ఉంది. కానీ ప్రెషర్ ఎవరికంటే లార్జ్ టీమ్స్‌ని మెయింటైన్ చేసే ఐటీ కంపెనీస్ మీద బాగా ప్రెషర్ పడుతుంది. బిల్లబుల్ హవర్స్ మారుతాయి. రేపే మీ జాబ్ పోతుంది అనుకోవడం కంటే కూడా రేపొచ్చే చేంజెస్ ఏంటంటే హైరింగ్‌లో చేంజెస్ ఒస్తాయి. టీమ్ సైజెస్ మీద చేంజెస్ ఒస్తాయి. తరువాత ప్రీమియం డొమైన్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అక్కడ చేంజెస్. అలా చాలా ఏళ్ళకి గాని మనకి చేంజెస్ కనిపించవు. కానీ మీరు ఏఐ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే మీకు కొత్త జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు.